నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. చాలా వరకు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం. కాకపోతే వాటి ఫలితాన్ని మనం చేసిన తర్వాత నేరుగా మనకి అందుతుందా? కొంత ఫలితం వచ్చి కొంత ఫలితం ఇంకా మనం అందుకోవడానికి అట్లానే ఉందా? అసలు మనం ఏదైనా కర్మ చేసేటప్పుడు కానీ ఆ పూజలు నిత్య పూజలు కానీ ఏం చేసినా మనం చేసే ప్రేయర్కి ఒక నిబద్ధత కానీ అలాగే మనకి వచ్చే ఎనర్జీస్ అనేవి పాజిటివ్గా ఉండాలి. ఏదైతే మనం దేన్ని కోరుకొని మనం పూజ చేస్తున్నామో ఆ పూజ ఫలితం మనకి దక్కాలి అంటే ఏం చేయాలి? ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, స్పిరిచువల్ మెంటర్ అండ్ గ్లోబల్ ఆథర్ శ్రీ వైబ్రాంట్ వంశీ గారు. నమస్తే. ఆత్మ నమస్కారం. వంశీ గారు, మనకి చాలా వరకు నేను పూజ చేస్తూ ఉంటాం, తర్వాత ఇంకా అఫర్మేషన్స్ రాస్తూ ఉంటాం. ఇలా చేస్తే బాగుంటుంది అని యూట్యూబ్స్లో వాటిలో అన్ని చెప్పి అఫర్మేషన్స్ రాస్తూ ఉంటాం. కాకపోతే చాలా వరకు నేను యూట్యూబ్స్లో చూసే కామెంట్స్ ఏంటి అంటే, ఎన్ని అఫర్మేషన్స్ చేసినా మీరు చెప్పినట్టే మేము చేస్తున్నాం, కాకపోతే మాకు అఫర్మేషన్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు, ఎందుకు అని. We'll try to decode about this. Yes. Thank you God, thank you universe. Hari Om Tat Sat, Om Namo Himalaya, Om Shri Gangaya Namaha, Om Hrim Dum Durgaya Namaha, Om Aim Krim Sim Simatra Namaha, Om Hrim Hrum Namah Shivaya Raksha Raksha. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, చాలామంది అఫర్మేషన్స్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి అద్భుతంగా రిజల్ట్ వస్తూ ఉంది, బట్ కొంతమందికి అద్భుతంగా రిజల్ట్ రావట్లేదు. కొంతమంది పూజలు చేస్తూ ఉన్నారు, కొంతమందికి ఇమీడియట్గా రిజల్ట్ వస్తూ ఉంది, కొంతమందికి ఇమీడియట్గా రిజల్ట్ రావట్లేదు. ఇక్కడ ఫ్యూ థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, ఒక ఆచార్యులు లేదా ఒక అర్చకులు ఆధ్వర్యంలో ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి హోమం జరిపిస్తే ఒక వ్యక్తికి 3 daysలో రిజల్ట్ స్టార్ట్ అయితే ఒక వ్యక్తికి 3 నెలల టైం పడుతుంది. ఒకే టైంలో హోమం జరిగింది, ఒకేలా సంకల్పించారు. ఏంది డిఫరెన్స్ అంటే కర్మ. ఎందుకంటే ఈ శరీరం కేజ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, బట్ ఈ శరీరాన్ని నిగూఢంగా నడిపిస్తున్న శక్తి మనందరిలో అంతర్లీనంగా దాగి ఉన్న సోల్, కా అని అంటాం సాంస్క్రిట్లో, ఆత్మది. ఆత్మ యొక్క ఏజ్ని వీ కాంట్ డిఫైన్. సో కొన్ని రిపీటెడ్ ప్యాటర్న్స్ కొన్ని మనకు వచ్చేస్తూ ఉంటాయి, కార్మిక్ ప్యాటర్న్స్ అని కూడా చెప్తాము. అది ఈ జన్మలో చేసిన పుణ్యపాపం మీద డిపెండ్ అయి ఉంటుంది, పూర్వజన్మం మీద పుణ్యపాపం మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆర్ఎల్స్ పితృదేవతలు యాన్సిస్టర్స్ దగ్గర నుండి కంటిన్యూ అవుతున్న పాప పుణ్యం మీద ఇప్పుడు ప్రజెంట్ కార్మిక్ ప్యాటర్న్ డిసైడ్ అయి ఉంటుంది. ఫర్ దట్ ఇమీడియట్గా రిజల్ట్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది, బికాస్ ఆఫ్ దట్ కర్మ. కానీ ఈజీగా యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి, పంచభూతాలతో కనెక్ట్ అవ్వడానికి, ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి, నవగ్రహాలతో కనెక్ట్ అవ్వడానికి, యూనివర్స్కి మనం చెప్తాం థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్ అని, బట్ తిరిగి మనకి యూనివర్స్ చెప్పాలి లవ్ యూ బేటా అని. అట్లా ఏమైనా ఉంది అంటే ఎస్, వీ హ్యావ్ ఫ్యూ అఫర్మేషన్స్. ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ సాక్రిఫైస్, లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అన్నీ పక్కన పెట్టి దైవశక్తితో విశ్వశక్తితో మమేకమయ్యి కొంతకాలం జర్నీ చేసే ప్రాసెస్లో భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, లోక కళ్యాణం కొరకు కొన్ని మనకి కనిపించడం జరిగింది, వినిపించడం జరిగింది. ఏందిది అని చెప్పి డీకోడ్ చేసి ఆచరణలో పెట్టి సబ్జెక్ట్ని బయటకు తీసుకొచ్చి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఇంప్లిమెంట్ చేశారు. నాట్ ఓన్లీ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్, మెయిన్లీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. అమేజింగ్ రిజల్ట్. దేర్ ఆర్ ఫ్యూ ఎఫర్మేషన్స్. నమ్మి స్ట్రాంగ్గా యూనివర్స్లోకి రిలీజ్ చేయాలి. వై? బికాజ్ మాటకి శక్తి ఉంది. మాటే మంత్రము, మనసే మందిరం అని కూడా అంటాం. వర్డ్స్ ఆర్ ఎనర్జీ. మరి ఎటువంటి ఎఫర్మేషన్స్ని యూనివర్స్లోకి రిలీజ్ చేస్తే సులభంగా సునాయాసంగా విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చు, సులభంగా సునాయాసంగా ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ జరుగుద్ది అంటే దేర్ ఆర్ ఫ్యూ స్టేట్మెంట్స్. ఓకే. పాయింట్ నెంబర్ 1, ఎవరైతే మీరు చూస్తున్నారో మేక్ ఏ నోట్ అండ్ ప్రతిరోజు మీరు ఒక 11 times కానీ 21 times కానీ నమ్మి నాకు 100% భగవంతుడి ఆశీర్వాదం ఉంది, విశ్వం నాకు అద్భుతంగా సహకరిస్తుంది, ఇట్లా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్తో మనం ఇవి రిలీజ్ చేయాలి. డౌట్స్తో చేస్తే మళ్ళీ రిజల్ట్ రాదు, యాక్షన్ లేకుండా చేసినా మళ్ళీ రిజల్ట్ రాదు. ఓకే. మనం కలియుగంలో ఉన్నాం, కర్మయోగులము. కర్మ అంటే యాక్షన్, పని చేయకుండా ధూపం దీపం నైవేద్యం పెట్టేసి ధూపం అగ్రాపయామి దీపం దర్శయామి అని చెప్పేసి గృహం నుండి బయటకు వెళ్లకుండా ఒక్కడుగు కూడా వేయకుండా ఏ పని చేయకుండా రిజల్ట్ వచ్చేయాలంటే బూడిద రాలుద్ది, యాష్. అట్లా రిజల్ట్ రాదు. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పని 100% చేయాలి. చేస్తున్న పనికి
ఈ మంత్రాస్ ఆర్ ఈ మేనిఫెస్టేషన్ ఇది యాడ్ ఆన్ చేయాలి. సో మేనిఫెస్టేషన్ వితౌట్ యాక్షన్ ఈజ్ ఫ్యాంటసీ, మేనిఫెస్టేషన్ విత్ యాక్షన్ ఈజ్ అబుండెన్స్ ఫ్లో. సో యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ మనం రిలీజ్ చేయాల్సింది ఏంటంటే నేను అహం బ్రహ్మాస్మి. ఇది ఉపనిషత్తుల్లో ఉంది. ఓకే, అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మ, నేనే గాడ్, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్, నేను దివ్యుడిని, నేను దేవీ శక్తిని కలిగి ఉన్నాను, దైవ శక్తిని కలిగి ఉన్నాను, విశ్వశక్తిని కలిగి ఉన్నాను, ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ అని అర్థం వస్తుంది. సో ఐ ఆమ్ అహం బ్రహ్మాస్మి. అదే తెలుగులో అయితే నేను అహం బ్రహ్మాస్మి. ద సెకండ్ స్టేట్మెంట్ నేను ధన బ్రహ్మాస్మి, విచ్ మీన్స్ ఐ ఆమ్ మనీ, ఐ ఆమ్ వెల్త్. ఇప్పుడు నేనే డబ్బుని, ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ లైట్ అనుకుంటే బయట వెతుకుతామా, లోపల వెతుక్కోవడం స్టార్ట్ చేస్తామా? మనలో మనమే వెతుక్కుంటాం. ఎగ్జాక్ట్లీ. సో అబుండెన్స్ బయట ప్రపంచంలో లేదు, చైతన్యం మనలోనే ఉంది, అబుండెన్స్ మనలోనే ఉంది. ప్రాబ్లం ఏంటంటే మనలో మనం చూడడం మానేసి వీఆర్ సీకింగ్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ బాడీ. బట్ మనలోనే చాలా ఉంది. మన శరీరంలో చక్రాస్ ఉన్నాయిగా, బయట మనం 7 చక్రాస్ అంటారు, బట్ మహాశివుడు చెప్పిన జ్ఞానం టోటల్ 114 చక్రాస్ ఉన్నాయి. అందులో ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ 112 చక్రాస్ ఉన్నాయి. అందులో మెయిన్ చక్రాస్ 7. శరీరంలో చక్రాస్ యాక్టివేట్ అయితే టచ్ వుడ్ ఏది అనుకుంటే అది అవుతుంది. అగైన్ యాక్షన్ ఇంపార్టెంట్, పని చేయాలి. సో పాయింట్ నెంబర్ 1, నేను అహం బ్రహ్మాస్మి, నేను ధన బ్రహ్మాస్మి, నేను అనంత బ్రహ్మాస్మి, నేను ఆరోగ్య బ్రహ్మాస్మి, నేను లక్ష్మీ బ్రహ్మాస్మి, విచ్ మీన్స్ ఐ ఆమ్ మనీ, ఐ ఆమ్ లక్ష్మి అని అర్థం. నేను సమృద్ధి బ్రహ్మాస్మి. సమృద్ధి అంటే అబుండెన్స్, అంటే ఏది లోటు లేకుండా ఉండడాన్ని సమృద్ధి అంట. సో నేను సమృద్ధి బ్రహ్మాస్మి, నేను సమృద్ధి స్వరూపాన్ని, నేను ధనానికి పుణ్యక్షేత్రాన్ని. ఇట్లాంటి స్టేట్మెంట్స్ పదే మనం చెప్పడం వల్ల ఏమవుతుంది, మనం ఏదైతే వర్డ్ మనం రిలీజ్ చేస్తున్నామో ఫస్ట్ అది మన చోట్లోనే పడుద్ది. ఇప్పుడు వీ సే హలో టు సంబడి, అవతల చోట్లో పడే కన్నా ఫస్ట్ మన మాట మన చోట్లోనే పడుతుంది. ఇక్కడ చోట్లో పడుతుంది అని అర్థం కాదు, మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో అది రికార్డ్ అవుతుంది. భగవద్గీతలో ఉంది కదా యద్భావం తద్భవతి అని, విచ్ మీన్స్ మీ కొరకు మీరు ఏమనుకుంటారో మీరు అలానే తయారవుతారని భగవద్గీతలో ఉంది. ఇక్కడ నేను అహం బ్రహ్మాస్మి, నేను ధన బ్రహ్మాస్మి అనుకుంటున్నారు, విచ్ మీన్స్ యు ఆర్ గాడ్, యు ఆర్ వెల్త్ అని. కాబట్టి అది అవుతుంది. నాట్ ఓన్లీ భగవద్గీత, బైబుల్లో అదే మాట ఉంది, యాజ్ ఏ మ్యాన్ థింక్ హీ ఈజ్. మీ కొరకు మీరు ఏం ఆలోచిస్తారో మీరు అలానే తయారవుతారు. ఈవెన్ ఖురాన్లో ఉంది, ఏ మ్యాన్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, వాట్ యు థింక్ దట్స్ వాట్ యు బికమ్. ఉపనిషత్తుల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, శ్రీకృష్ణ భగవానుల వారు ఇదే చెప్పారు. కాకపోతే సంకల్పించాలి, కర్మ చేయాలి, చేసే కర్మలో న్యాయం ఉండాలి, పాజిటివ్ థింగ్ ఉండాలి, శుద్ధి ఉండాలి అని అర్థం. సో ఈ స్టేట్మెంట్స్ని మనం పదే యూనివర్స్లోకి రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా బిలీఫ్ లెవెల్ పెరిగి యాక్షన్ ఇంకాస్త కసిగా చేస్తాం. ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ కూడా మనకి అట్రాక్ట్ అవుతాయి. ఈ క్షణమే మీకు యూనివర్సల్ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే కామెంట్స్లో నేను అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో వింటున్నారు, సబ్జెక్ట్ ఫ్రెష్గా మీ జీవితంలోకి వచ్చిందంటే కంగ్రాచులేషన్స్. ఇది గాడ్ గివెన్ మెసేజ్, భగవంతుడు యూనివర్స్ మీకు పంపించిన సంకేతం అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కొరకు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో వైబ్రెంట్ శ్రీవంశ్ అని టైప్ చేయండి, బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఒక 10 to 15 వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ అటే స్ట్రెచ్ మీరు చూడండి, దెన్ యూ విల్ గెట్ క్లారిటీ. బట్ ఇమ్మీడియట్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందాలనుకుంటే ఇప్పుడు ఏదైతే 5 to 6 స్టేట్మెంట్స్ చెప్పామో నోట్ చేసుకొని ప్రతిరోజు యూనివర్స్లోకి రిలీజ్ చేయండి. బీ పాజిటివ్, డూ యాక్షన్, గాడ్ విల్ సపోర్ట్. ఎస్, చూసారు కదా, కింద మీకు కామెంట్ సెక్షన్లో మీరు వీడియో కంప్లీట్గా చూసినట్లయితే అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.